హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి 15 నిమిషాల్లోనే ఈజీగా లంచ్ బాక్స్లకు చేసుకునే వెజ్ పులావ్. ఎంత ఈజీ అంటే ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారు. అలాగే దీంట్లో ఎటువంటి మసాలా అనేది యూజ్ చేయమండి. పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుంది. ఫస్ట్ 1.5 గ్లాస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ వాటర్ వేసి బాగా వాష్ చేసేయండి. వాష్ చేసిన దాంట్లో కొంచెం వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. అలాగే బౌల్లో కొన్ని మిల్ మేకర్ తీసుకొని వాటర్ పోసుకొని దాన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 2 స్పూన్స్ వరకు గీ అలాగే కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత కొంచెం సాజీరా అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఆనియన్స్ చిల్లీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని అలాగే కారం పసుపు చిన్న గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత నానబెట్టిన రైస్ని వేసేసేయండి. రైస్ వేసి కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలబెట్టి 1.5 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని అలాగే పైన కొంచెం నెయ్యి జల్లుకొని కుక్కర్ పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు ఓపెన్ చేస్తే గుమ్మగుమ్మలాడే వెజ్ పులావ్ రెడీ అండి. దీన్ని రైతా అండ్ ఆనియన్స్ పక్కన పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్ అని అంటారు. రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మీరు సింపుల్గా చేసేయచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.